వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. నందిగామలో హోరెత్తిన రైతు పోరుబాట. పోలీసు వలయంలో నందిగామ దిగ్బంధనం. వైఎస్ జగన్ పిలుపుతో అన్నదాత పోరుకి కూటమి ప్రభుత్వంపై కదం తొక్కిన రైతులు. అడుగడుగునా పోలీసుల ఆంక్షల మధ్య ముందుకు సాగిన రైతు సోదరులు, వైసీపీ నేతలు. పోలీసుల నిర్బంధాన్ని ఖండిస్తున్నాం వైసీపీ నేతలు. రైతుల పక్షాన పోరాడితే కూటమి ప్రభుత్వానికి ఉలికెందుకు? నీట మునిగిన పంట పొలాలను ఒక ప్రజాప్రతినిధి అయినా పరిశీలించారా? క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ చెల్లించారా? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు పోరుబాట కార్యక్రమంలో భాగంగా వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా యూరియా ఎరువులు అందజేయాలి, బ్లాక్ మార్కెట్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నందిగామ సీఎం రోడ్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయం నందు జిల్లాలో రైతులు పడుతున్న ఇబ్బందులను, యూరియా గురించి వినతి పత్రాన్ని ఆర్డీఓకు అందజేసి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు, మల్లాది విష్ణు, నల్లగట్ల స్వామిదాసు, వేల్పల రవికుమార్, జగ్గేపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మరియు జిల్లా రైతు విభాగ అధ్యక్షులు ఏలూరి శివాజీ, రాష్ట్ర జిల్లాలో ఉన్న వివిధ హోదాల వైఎస్ఆర్సీపీ నాయకులు, రైతు సోదరులు పాల్గొన్నారు. ఇప్పుడు చూపిస్తాను ఏ పాయింట్లో ఏ షాపుల్లో యూరియా బస్తాలు ఉన్నాయి, ఎలాగ బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారో. ఇప్పుడు మీరు మాతో రండి, నేను షాపులు బయట చూపిస్తాను. ఇప్పుడు మీరు మాతో రండి, మీడియా అంతా ఉంది. ఏ షాపులో యూరియా అమ్ముతున్నారు ప్రతి డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. మీరు మీ సిబ్బందితో రండి. యూరియా ఉంటే చూడండి, యూరియా బ్లాక్ మార్కెట్లో ఉంది, ఎక్కువ అమ్ముతున్నారు. ఇది ప్రభుత్వమే బ్లాక్ మార్కెట్ తరలిస్తుంది ఎక్కువ రేటుకి. దాంట్లో అధికారుల పాత్ర ఉంది. దీని మీద విచారణ జరిపించండి. యూరియా కావాలంటే యూరియా చూపిస్తాము. అది మీరు అనుకుంటున్నారు సార్. రైతులు పంటలు ముందే 2 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా తీసేశారు సార్. ఒక నిమిషం సార్, నేను నేను వ్యవసాయం చేస్తాను సార్, మీకు వ్యవసాయం చేస్తున్నాను నేను సార్. ఫస్ట్ చూసి మీరు చెప్పినట్టుగానే ఒక కాంప్లెక్స్ యూరియా వేసుకోవాలి సార్. యూరియా వేసుకోవాలి. ఆ ఫస్ట్ స్ప్రే అందలేదు, రెండో స్ప్రే కూడా అందలేదు. కలుపుకుంటూ వచ్చి మరి ఇంతవరకు యూరియా లేదు సార్. కాంప్లెక్స్ ద్వారా ఇవ్వాలంటే ఒకే ఉంటుంది, అంటే దాంట్లో నష్టం జరిగింది, దాంట్లో బాత్రూమ్ ఉంది సార్. ఇవన్నీ చేపలు లేక కలపలేక 250 వచ్చేది 1800 సార్. అది కూడా దొరకట్లా, చాలా ఇబ్బందిగా ఉంది సార్. మైనర్ ఇరిగేషన్ సార్, దాని కింద దాదాపు 1110 ఎకరాలు ఉంది సార్. మా రైతులు మొత్తం నందిగామ సార్, సార్ మా కాజుపూర్ణ నుంచి వాటర్ వస్తాయి సార్. కాపీలు జిరాక్స్ తీసుకొని వచ్చి అక్కడ లైన్లో నిలబడి మొత్తం కూడా అక్కడ అందక సాయంత్రం దాకా అందక డిస్టర్బెన్స్ గొడవలు చేసినట్టు సందర్భాలు కోపాలుగా మనం చూస్తూ ఉంటాం. లేదని అంటే అట్లా ఇది అసాధ్యమైన అసలు యూరియా సమస్య గురించి చెప్తారంటే ఆర్డీఓ గారు ఎంత హాస్యాస్పదమైన విషయం మనం అర్థం చేసుకోవాలి. 3 నెలల నుంచి యూరియా సమస్య ఉంటే ఆర్డీఓ గారు తెలియలే అంటే ఈ ప్రభుత్వం ఎంత గొప్పగా పనిచేస్తుందో అర్థం చేసుకోండి. మీరు చూసినా సరే, మిర్చిగా వచ్చి ఏదైనా సరే వ్యవసాయం దండగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దాని సార్, నేను ఒక సమస్య చెప్తాను సార్. ఇప్పుడు మీరు బ్యాక్స్ తరఫున ఇస్తున్నారు సార్ యూరియా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా బ్యాక్స్ అధ్యక్షులు వచ్చి పొలిటికల్ నామినేటెడ్ బాడీస్, టీడీపీ లీడర్స్, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ నాయకులకు అందరికీ కూడా వాళ్ళ కార్యకర్తలకి మీరు ముందు ఇవ్వండి అని చెప్పి పాస్బుక్లు మొత్తం కూడా లైన్లో పెట్టుకొని వాళ్ళు స్టాక్ అయిపోయే వరకు వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ సానుభూతి పనులకు ఇస్తున్నారండి. మేమేమంటామంటే రెవెన్యూ ఇప్పుడు ట్యాక్స్ సిబ్బంది ద్వారా, ట్యాక్స్ సిబ్బంది ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తారండి? ట్యాక్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో పనిచేస్తారు. అది నామినేటెడ్ బాడీ, పొలిటికల్ బాడీ. కాబట్టి రెవెన్యూ సిబ్బంది కానీ, అగ్రికల్చర్ సిబ్బంది కానీ ఏదైనా సరే ట్యాక్స్ స్టాక్ వచ్చినప్పుడు వాళ్ళు సీరియల్ మెయింటైన్ చేసి వాళ్ళు ఆన్లైన్ సిస్టమ్ పెట్టి ఏ ఎకరాకి ఎంత ఇస్తారు, ఏ పాస్బుక్ ఎంత ఇస్తారు అనేది శాస్త్రీయ పద్ధతిలో మీరు కనుక నడపగలిగితే ఈ యొక్క పక్షపాత వైఖరి అనేది లేకుండా ప్రతి
చిన్న రైతుకి, ప్రతి పెద్ద రైతుకి, పలుకుబడి ఉన్న రైతుకి, పలుకుబడి లేని రైతుకి కూడా సమానంగా అందుతుందని చెప్పి మాకు సూచన సార్. ముఖ్యంగా జగ్గపేట నియోజకవర్గానికి వస్తే నేను చెప్తాను సార్, మీరు ఇందాక జగన్మోహన్ రావు అడిగితే యూరియా బాగానే ఉంది సప్లై అని అంటారు. రైతు సమస్యలను తక్షణమే యూరియాను వెంటనే అరికట్టాలి. యూరియా బ్లాక్ మార్కెట్ వెంటనే అరికట్టాలి. యూరియా బ్లాక్ సంవత్సరంన్నర కాలంలో ఎవరైనా ఎక్కువ నష్టపోయారంటే అది రైతులే ఎక్కువ నష్టపోయారు. మిర్చి రైతులు కానివ్వండి, వరి రైతులు కానివ్వండి, ఈరోజు యూరియా అందక కానివ్వండి, ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి ఈరోజు రైతాంగం వచ్చింది. ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు రైతు భరోసా అందజేసేవారు, ఆర్బీకే సెంటర్లు ఏర్పాటు చేసేవాళ్ళం. ఏ చిన్న కష్టం వచ్చినా సచివాలయం సిబ్బంది కానివ్వండి, ఆర్బీకేలో సిబ్బంది కానివ్వండి, రైతాంగానికి అండగా ఉండేది. ఈరోజు ఎవరున్నా రైతుల గురించి పట్టించుకునేవాళ్ళు. మీరు చెప్పిన అన్నదాత సుఖీబాబు గారా సరిగ్గా ఇవ్వకుండా రైతుల్ని మోసం చేసి ఈరోజు పోతుంది. చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి సమస్యలు ఉన్నాయి, ఈ విధంగా మీరు చెయ్యాలి అని చెప్తే అంతా బాగానే ఉంది, అందరూ సంతోషంగా ఉన్నారు, రైతులు అందరూ బాగున్నారని చెప్పని ఈరోజు అలా అబద్ధాలు చెప్పే పరిస్థితి. కింద గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పని పట్టించుకోకుండా, నిజాలు తెలుసుకోకుండా ఈరోజు రైతులు అంతా బాగుంది, యూరియా అంతా బాగుందని చెప్పని అంటున్నారు. ఎన్ని గారు ఆర్డీఓ గారు వివరించాం. కూటమి ప్రభుత్వం ఇప్పటికన్నా కళ్ళు తెరిచి రైతులకి న్యాయం చేయాలని చెప్పని ఈ సందర్భంగా వాళ్ళని డిమాండ్ చేస్తూ ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఇంత ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతం చేసిన మా సమన్వయకర్తలు కానివ్వండి, మా తిరువురు మాజీ స్వామిదాస్ గారు కానీ ప్రతి ఒక్కరి ద్వారా, అదేవిధంగా మా ఎన్టీఆర్ జిల్లా నాయకులందరి ద్వారా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇక ఆనాడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు ఎంత సంక్షేమంగా ఉన్నాడు, రైతు ఎంత గుండె నిప్పురంగా ఉన్నాడు, ఏ విధంగా సకాలంలో రైతులకు యూరియా అందేది, ఏ విధంగా విత్తనం దగ్గర నుంచి పంట వరకు ప్రభుత్వం మందు కొరత లేదు కానీ యూరియా కొరత ఉంది. ఈ రాష్ట్రంలో మందు కొరత ఎక్కడ ఉందా? ఎక్కడ లేదు. మంచి ప్రభుత్వం కాబట్టి మందు కొరత లేదు, నాణ్యమైన మందు ఇస్తుంది. కానీ 60% మంది ప్రజలు ఆధారపడిన వ్యవసాయానికి మాత్రం యూరియా లేదు. ఎంత గుడ్డి ప్రభుత్వం అంటే ఇది. ఆర్డీఓ గారిని యూరియా సమస్యను మీరు గుర్తించారా లేదా అని అడిగితే లేదని చెప్తున్నాడు ఆయన. వాళ్ళ పత్రికలే వంతెత్తి ఒత్తుకుంటున్నాయి. 3 నెలల నుంచి యూరియా లేదనే సంగతి మా అందరికీ తెలుసు. ఇక్కడ మా పార్టీకి చెందిన నాయకులు కూడా షాపులు ఉన్నాయి. వాళ్ళని ఎప్పటికప్పుడు అడుగుతున్నాం యూరియా వస్తుందంటే. అడిగితే ఏం చెప్తున్నారు? వీళ్ళని అడిగితే ఏం చెప్తున్నారు? యూరియా సమస్య లేదని చెప్తున్నారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వ అధికారి ఇలా చెప్తున్నాడంటే ఈ ప్రభుత్వం పనిచేస్తున్న తీరు ఎలాంటిది? వ్యవసాయం దండగా అన్న ముఖ్యమంత్రి పరిపాలన ఎలా ఉంటుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గారు వన్ స్టాప్ సెంటర్ కింద రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులకు సంబంధించిన ప్రతి అంశాన్ని స్పృశిస్తే వీళ్ళు ఒకే వన్ స్టాప్ సెంటర్, వరి లేదు ఏదైనా సరే రైతు అనేవాడు వ్యవసాయం చేస్తే దండగానే నినాదం రావడానికే చేస్తున్నారు. హితమైనటువంటి పార్టీగా, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా, 40% ఓట్లున్న పార్టీగా ఖచ్చితంగా ప్రజల ఈవేళ కూడా యూరియా కొరత లేదని ఒక ప్రభుత్వ అధికారి చెప్తున్నాడంటే, ముఖ్యమంత్రి యూరియా గురించి మాట్లాడితే అరెస్ట్ చేస్తున్నాడంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏం లేదు. చివరికి ప్రభుత్వము వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి యొక్క కారణం కేంద్రం నుంచి వచ్చేటటువంటి యూరియాని 6 లక్షల టన్నుల యూరియా ఈ సంవత్సరం మాకు అవసరం లేదు, ఆ యూరియా బదులు మాకు ఇచ్చేటటువంటి సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు 25,000, 26,000 అమ్మినటువంటి మిర్చిని 10,000కి అమ్మించారు. అదేవిధంగా ప్రతి దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉంది. మీరు సమయానికి యూరియా ఇవ్వట్ల. ఇవాళ రైతు పోతే ఒక ప్రాతిపదిక లేదు. 5 ఎకరాల పాస్బుక్ తీసుకోకపోతే పాస్బుక్ ఒక కట్ట అని అంటారు, అలానే ఆధార్ కార్డుకు ఒక కట్ట అంటారు.